ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఉద్యోగులవి గొంతెమ్మ కోరికలు కావని వాటిని ప్రభుత్వం నెరవేర్చాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. గత 17 ఏళ్లుగా చాలని వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించాలని రాజీవ్ ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రులు గురువారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 17 ఏళ్లుగా ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్నప్పటికీ వారి వేతనాలు పెరగలేదని, కనీసం ఉద్యోగాలను పర్మనెంట్ కూడా చేయలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఉద్యోగులను పట్టించుకోలేదని, కనీసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా వారిని పట్టించుకోవాలని కోరారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారని, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె నరేష్, గోవింద్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గోలి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బూరుగు సైదులు, ఆరోగ్య మిత్రులు రవి, లింగస్వామి, బొజ్జనాయక్, వేణు, రాధా, వినోద, సునీత, మధు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు 2వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఈ సమ్మె ప్రభుత్వం ముందుంచినటువంటి డిమాండ్లు ఈ గొంతమ్మ కోరికలు కాదు. ఈరోజు జీవో 60 ప్రకారంగా కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి అడుగుతున్నారు. సుమారు వీళ్ళు సర్వీసు 17 సంవత్సరాలు కావస్తుంది ఈ డిపార్ట్మెంట్లో చేరి. నేటికి ఈరోజు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పేరుతోటి ఈరోజు చాలని వేతనాలు ఇస్తున్నారు. ఇవి కూడా సరిపోవడం లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. తమ కుటుంబాలని పోషించుకోలేని పరిస్థితి, పిల్లల చదువులకు ఉపయోగపడలేనటువంటి పరిస్థితి. ఈరోజు 17 సంవత్సరాలు అవుతున్నా పర్మనెంట్ కాలేదు, జీతాలు పెరగలేదు. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లాగా వీళ్ళు ఉన్నారు. అందుకనే ప్రభుత్వం ఇప్పుడైనా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలే, ఈ గవర్నమెంట్ వచ్చినాకనైనా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలి. ఈరోజు అందరికీ తెలుసు, చాలా అనేక స్కీమ్లలో వీళ్ళు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఆ రకంగా ప్రభుత్వం వారధిగా వాడుకుంటున్నది తప్ప ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఇప్పటికీ ఈరోజు వెట్టి చాకిరీ చేయించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా సమ్మె డిమాండ్లు ప్రభుత్వం ముందుంచినాం. ఇప్పటికైనా సమస్యను పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను మరింత ఉధృతం చేయడానికి నిర్ణయం తీసుకురు. ఆ రకంగా గట్టిగా పోరాడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు సమ్మె 2వ రోజుకు చేరుకోవడం జరిగింది. నిన్న ట్రస్ట్ ముట్టడిని చేసిన అన్ని జిల్లాలు కలిపి 33 జిల్లాల నుంచి ప్రతి ఒక్క మిత్రులు కూడా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 800 మంది హాజరై అక్కడ ట్రస్ట్ ముట్టడి చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే మినిస్టర్ గారు కార్యాలయం నుంచి పిలుపు రావడం జరిగింది. చర్చలు జరపడానికి వెళ్ళినాం. అక్కడ మినిస్టర్ గారు రేపు మీకు ఏదైంది రేపు హామీ ఇస్తానో, రేపు పిలిచి మాట్లాడతాను, మీ సీఓ గారితో మాట్లాడతానని చెప్పడం జరిగింది. రేపు ఒకవేళ మాకు అనుకూలంగా రాకపోతే ఈ సమ్మెని మరింత ఉధృతం చేయడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆరోగ్య మిత్ర కూడా కంకణబద్దులై ఉన్నారు. మా బాధ ఏంటంటే మేము గత 17 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరీ చేస్తున్నాం. మాకు వచ్చే జీతం 15,600 రూపాయలు మాత్రమే. మేమందరం కూడా డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తులము. కానీ మాకు ఇచ్చే జీతం మాత్రం ఒక అన్స్కిల్డ్ లేబర్కి ఇచ్చే వేతనం ఇస్తున్నారు. 15,600లలో కటింగ్ 13,600 రూపాయలతోటి మేము మా పిల్లలు బతకడం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మా చదువుకు తగ్గ క్యాడర్ని కల్పించి, డిపిఓ క్యాడర్ని కల్పించి మాకు వేతనాలు దానికి తగ్గట్టుగా వేతనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. తాజ్మహల్ నిర్మాణానికి రాలెత్తిన కూలీలెందరో లాగా ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వం 17 సంవత్సరాల క్రితం ప్రారంభించింది. అప్పటి నుండి ప్రారంభించిన నాటి నుండి మేము ఈ సంస్థలో పనిచేస్తున్నాం. అయినప్పటికీ ఈరోజు వరకు కూడా మాకు కనీసమైన వేతనాలు లేవు. ఎటువంటిది అంటే ప్రజాపాలనలో అయితేంది, కరోనా టైంలో అయితేంది, అనేక రకాల సర్వీసులు మేము ఉపయోగపడతాం. అన్ని స్కీములకు మేము ఉపయోగపడే విధంగా ఉంటాం. డైలీ అప్పుడు ఏ పని చేసినా కానీ డైలీ రెగ్యులర్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత పని చేసినప్పటికీ మాకు కనీస వేతనం లేదు కాబట్టి మేము నిన్న మొన్న దాకా శాంతియుతంగా చేసినాం. ఈరోజు రోడ్డు మీకు ఎక్కినాం. కాబట్టి తక్షణం మా యొక్క డిమాండ్లను, చిన్న గొంతెమ్మ కోరికలు కావు, చిన్న డిమాండ్లని పరిష్కరించాలని గవర్నమెంట్ కోరుతున్నాం.